షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అన్వర్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. చాలా మంది 20th జరగబోయేటువంటి సెన్సేషనల్ మనీ మాస్టరీ క్లాస్ గురించి ఎక్స్క్లూజివ్ వెయిట్ చేస్తున్నారు. అవును, నేను కూడా. సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎక్స్క్లూజివ్లీ నవంబర్ 20 గురించి చాలా మంది అడుగుతున్నారు. ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తున్నాయండి. సో మీ అందరి గురించి రేపు నవంబర్ 20, ఈ నెల నవంబర్ 20 జరగబోయే ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్క్లూజివ్ చెప్తాను. బట్ చెప్పే ముందు నా దగ్గరికి వస్తే చాలామంది లేడీస్ కూడా ఈరోజు నా దగ్గరికి వచ్చి డబ్బు సంపాదించుకుంటున్నారు. నేమ్ ఫేమ్ చాలామంది ఎలా ఉంటుందంటే ఎక్స్క్లూజివ్లీ లేడీస్ వాళ్ళకి నేమ్ అంటే గుర్తింపు ఉండదు. ఎంత చేసినా కూడా హస్బెండ్ దగ్గర గుర్తింపు ఉండదు, ఫ్యామిలీ దగ్గర కూడా గుర్తింపు ఉండదు. అలా నా దగ్గరికి చాలామంది ఇక్కడికి వచ్చి ఉండి. సో 15th బ్యాచ్ నుంచి అనురాధ మేడం ఆవిడ నా దగ్గరికి వచ్చి క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను చెప్పిన లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ వాడి సూపర్ ఉమెన్ అవార్డు విన్నర్ వచ్చింది, థ్యాంక్ యూ అన్వర్ సార్ అని చెప్పేసి అన్నారండి. అంటే ప్రపంచంలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫేమ్ కోసం ట్రై చేయండి. ప్రతి మనిషికి మనకు ఒక నేమ్ ఉంటుంది, పుట్టినప్పుడు నేమ్ ఇస్తారు, తల్లిదండ్రులు నేమ్ పెడతారు. ఈ నేమ్ని ఫేమ్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కష్టపడతారు, ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాం కానీ ఏం కోరుకుంటాం? గుర్తింపు కోరుకుంటాం. మనం ఫీల్ అవుతాం, అలుగుతాం కూడా కొన్నిసార్లు మనం కూడా. సో ఫేమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ నేమ్కి ఫేమ్ రావాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఫేమ్ అని టైప్ చేయండి. అలా ఫేమ్ రావాలనుకుంటే ఈ నెల నవంబర్ 20 జరిగే క్లాసెస్ కంపల్సరీగా రండి. కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. 17th లోపు మొత్తం క్లోజ్ అయిపోతాయి. అండి మళ్ళీ ఎందుకంటే వెన్యూ చూసుకోవాలి, దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఇన్ టైంలో ఫినిష్ చేసుకోండి. ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటే మాత్రం ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఎందుకంటే లాస్ట్ టైం ఈవెంట్ కూడా ఒకేసారి 200 మంది అడిగారండి. ఆల్రెడీ హాల్ ఫుల్. సో చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంలో. సో ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త అండి, వెరీ వెరీ పవర్ఫుల్ సెషన్ ఏంటంటే 11:11 మేనిఫెస్టేషన్ పోర్టల్. ఈరోజు 10వ తారీఖు, రేపు 11వ తారీఖు రాబోతుంది. సో ఈ నెల నవంబర్ 11th మంత్, రేపు రాబోయేది 11th డేట్. అందువల్ల యూనివర్స్లో గొప్ప అంటే ఒక మేనిఫెస్టేషన్ జరగబోతుంది. దీన్ని పోర్టల్ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి పోర్టల్ అంటే ఒక రకమైన అంటే హయ్యెస్ట్ ఎనర్జీ ఒక దగ్గర అక్యుములేట్ అవ్వడం. రేపు చాలా చాలా పవర్ఫుల్ డే. సో 11:11 మేనిఫెస్టేషన్ పోర్టల్. రేపు మీరు ఏం చేయాలి? రేపు నేను చెప్తాను, చాలా జాగ్రత్త రాసుకోండి. బట్ చెప్పే ముందు నవంబర్ 20 గురించి నేను కంప్లీట్గా స్లైడ్ చేస్తాను. దీని ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. రేపు నవంబర్ 20 జరగబోయేది మనీ అట్రాక్షన్ వర్క్షాప్. ఎక్కడ జరుగుతుంది అది కూడా చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుందంటే కేపీహెచ్బీలో జరుగుతుంది. హైదరాబాద్ కేపీహెచ్బీలో నాన్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ జరుగుతుందండి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock. ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నారు 2000 మంది వస్తున్నారు. మీ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది, న్యూరో ప్రోగ్రామింగ్ అండ్ 1 hour సౌండ్ హీలింగ్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్లీ నేను మళ్ళీ ఒక హెల్త్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేశాను. 1 hour హెల్త్ అనమాట. మీరు ఎందుకంటే మనం ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో చాలా మందికి ఇప్పుడు వీడియో చూసిన అందరూ కూడా పెన్షన్ లేదు, రేపు వచ్చే టెన్షన్. ఇప్పుడు అందరూ కూడా ఎవరు కూడా పెన్షన్ లేని లైఫ్ బతుకుతున్నారు. సో అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎక్కువ డబ్బు సంపాదించేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎక్కువ డబ్బు సంపాదించుకోండి. బెడ్ మీద ఉంటే నో యూస్. సో ఇక్కడ అయితే ఈ మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో 3 levels ఉంటాయి, విఐపి, ప్రీమియం, నార్మల్. సో కింద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు నా టీం మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ వర్క్షాప్ గురించి మనం మాట్లాడదాం. ఈ 11:11 దాని గురించి మనం మాట్లాడదాం. రేపు ఏం జరుగుతుంది? ఈ పిక్చర్ చూస్తే అండి, రేపు అలైన్మెంట్ జరుగుతుంది యూనివర్స్లో. అంటే మన ఎనర్జీకి, యూనివర్సల్ ఎనర్జీకి ఒక అలైన్మెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? రేపు ఏం జరుగుతుంది అంటే మామూలు టైం మేనిఫెస్టేషన్ కన్నా రేపు చేస్తే చూడండి, రేపు డబల్ 11 అని ఎప్పుడైనా మీకు 11:11 కనిపించింది అనుకోండి, ఎప్పుడైనా మనకి మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నారు, ఈ నెంబర్ మీకు కనిపిస్తే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మీకు ఏం మెసేజ్ చేస్తుందంటే మీ మేనిఫెస్టేషన్ డబల్ అవుతుంది. 1 is for బిగినింగ్,
ఎప్పుడైనా మనకి 111 అంటే ఇలా 4 ఒకట్లు కనిపించాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఏంజిల్ నెంబర్ న్యూ బిగినింగ్ జరగబోతుంది మీ లైఫ్లో. అసలు ఈ వీడియో మీకు కనిపిస్తుంది అంటే మీరు చాలా లక్కీ అండి. న్యూ బిగినింగ్ జరగబోతుంది మీ లైఫ్లో. న్యూ బిగినింగ్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి న్యూ బిగినింగ్ అని. సో దీని అర్థం ఏంటంటే కాస్మిక్ టైమింగ్. రేపు ఎగ్జాక్ట్గా మళ్ళీ చెప్తున్నాను, రేపు మార్నింగ్ 11:11 మాత్రమే నేను చెప్పిన టెక్నిక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, రేపు మార్నింగ్ 11:11 లేదా ఒకవేళ మిస్ అయితే రాత్రి 11:11 కంపల్సరీగా చేయాలి. సో ఈ టెక్నిక్ యూజ్ చేసి చాలా మంది కోట్లు సంపాదించారు. సో ఏంటి, ఇది ఒక స్పిరిచువల్ యాక్టివేషన్ గేట్వే పోర్టల్ అంటారన్నమాట. నేను యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్, రేపు నవంబర్ 11th కోసం నేను చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే నవంబర్ 20కి నేను ఒక మేనిఫెస్టేషన్ చేస్తున్నాను. ఆ మేనిఫెస్టేషన్ రేపు నేను చేయబోతున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, రేపు మళ్ళీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 11:11 లేదా నైట్ 11:11 నేను చెప్పిన టెక్నిక్ మీరు అప్లై చేయండి. ఏం చేయాలో చూద్దాం. సో ఈ టైంలో న్యూమరాలజీ ప్రకారం కూడా తీసుకుంటే దీన్ని మాస్టర్ నెంబర్ అంటారు. మాస్టర్ నెంబర్ దేన్ని, న్యూమరాలజీ ప్రకారం 11 కూడా. సో ఇంకా మనం ముందుకెళ్తే రేపు కరెక్ట్గా 11:11 చేస్తే ఏమవుతుందంటే మీ మేనిఫెస్టేషన్ డబుల్ అవుతుంది. ఇప్పుడు మిర్రర్లో మనం ఏం చేస్తాం, మనకి ఇద్దరు కనిపిస్తారు, అంటే మనం కనిపిస్తాం, అక్కడ ఒక ఇద్దరు కనిపిస్తారు. అలాగా రేపు మీరు చేసేదానికి చాలా ఫాస్ట్గా అంటే డబుల్ స్పీడ్లో మేనిఫెస్టేషన్ జరిగిపోద్ది అనమాట. ఇంకొక పాయింట్ ఏమవుద్దంటే మీ ఇన్నర్ వరల్డ్ ఏదైతే ఉందో, ఇన్నర్ వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఈ నెల ₹1,00,00,000 మనం టర్న్ ఓవర్ చేయాలి. సో అది బయట వరల్డ్లో కనిపిస్తుంది. ఇన్నర్ వరల్డ్లో మీరు చేస్తే అంటే రేపు 11:11 అవుటర్ వరల్డ్లో అపీర్ అవుతుంది ఈ నెల. వెరీ వెరీ పవర్ఫుల్. నేను ఏగర్లీ వెయిటింగ్. సో రేపు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్గా 11:10 అలారం పెట్టుకోండి. మనం ఏమవుద్దంటే కరెక్ట్ 11 వరకు గుర్తుంటుంది, 11 గంటలకు మర్చిపోతాం. అందువల్ల నేను చెప్పేదంటే ఎగ్జాక్ట్గా 11:10 అలారం పెట్టుకోండి. 11:10 మొబైల్ అలారం పెట్టుకోండి. ఎప్పుడైతే అలారం అవుతుందో వెంటనే ఒక ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్ పట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా కూర్చోండి. టేక్ ఇట్ 3 డీప్ బ్రీత్స్. 3 డీప్ బ్రీత్స్ తీసుకొని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 ఫస్ట్ 3 డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 హోపనోపోనో చెప్పాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ పవర్ఫుల్. సే హోపనోపోనో ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు హోపనోపోనో చెప్పుకోండి. నా క్లాసెస్లో నేను అంటే దీన్ని బాగా అప్లై చేశాను. చాలామంది మిరాకిల్స్ చేశారు. హోపనోపోనో చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో దాన్ని హోపనోపోనో అంటారు. నా క్లాసెస్లో వచ్చిన అందరికీ కూడా చెప్తుంటుంటాను. అయితే ఈ హోపనోపోనో రేపు నవంబర్ 20న జాగ్రత్తగా ఉండండి. మనీకి ఎలా చెప్పాలి, ఇంకా మీరు ఒక టాప్ సీక్రెట్ ఉంది అంటే మనీ బ్లాక్స్, వాటికి ఎలా చెప్పాలనేది రేపు నవంబర్ 20న టాప్ మోస్ట్ సీక్రెట్. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ యూట్యూబ్లో ఎవరూ చెప్పని ఒక టెక్నిక్ నేను లాంచ్ చేస్తున్నా. అయితే రేపు మాత్రం హోపనోపోనో మీకు మీరు చెప్పుకోండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 3 సార్లు చెప్పుకోవాలి. దాని తర్వాత యూనివర్స్ చెప్పాలి, డియర్ యూనివర్స్, సేమ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో 3 సార్లు చెప్పండి. చెప్పిన తర్వాత ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ ఓల్డ్ ఎనర్జీస్ క్లెన్స్ అవుతాయి. ఓల్డ్ ఎనర్జీస్. సో దీన్ని లెట్ గో అంటారు. లెట్ గో కింద కామెంట్ టైప్ చేయండి, లెట్ గో అంటే నేను రేపు మార్నింగ్ 11:10 మీరు ఏం చేయాలి, మీ మైండ్లో నెగిటివ్ ఫీలింగ్ అంతా వదిలేయాలి. అప్పుడు ఈ మేనిఫెస్టేషన్ చేయాలి. ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా పెన్ను పేపర్ తీసుకున్నారు కదా, మీ విష్ ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో ఒక 11 సార్లు రాయండి. ఏంటి కోరిక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేయాలనుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే 11 సార్లు ఐఎమ్ నౌ మేనిఫెస్టింగ్ 1 crore టర్న్ ఓవర్ ఇన్ దిస్ మంత్ అని ఒక 11 times రాయాలి. దాని తర్వాత ఇంకా ఏం చేయాలి, మళ్ళీ చెప్తున్నాను, 11 times రాసిన తర్వాత పేపర్ వెనకాతల 11 things, ఒక 11 things మీరు దేన్ని కావాలనుకుంటున్నారు, ఒక BMW కార్, ఒక డ్రీమ్ హౌస్, ఏదైతే కావాలనుకున్నారో ఆ ఒక 11 things మనం లిస్ట్ అవుట్ చేయాలి. రేపు వెనకాతల పేపర్ వెనకాతల ఆల్రెడీ పేపర్ ముందే రాసాం, అదే అఫర్మేషన్ 11 సార్లు రాసాం. వెనకాతల ఏం చేయాలి, ఒక 11 things మీరు పేపర్ మీద రాసి మీరు ఏం చేయాలంటే కింద డియర్ యూనివర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూనివర్స్ నువ్వు దీని గురించి కేర్ తీసుకో, టేక్ కేర్ అని అంటాం కదా అంటారు. సో ఆ విధంగా ఇక బట్ కండిషన్ రాసేటప్పుడు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్గా క్లారిటీగా. అంటే డబ్బు కావాలి రాయకూడదు. ఎంత డబ్బు కావాలి, 1 lakh, 2 lakh, 1 crore. సో ఇల్లు కొనాలి. ఇల్లు అంటే మళ్ళీ ఏంటి, 3 crores బడ్జెటా, ఎంత బడ్జెట్. సో కారా, ఏ కారు అన్న స్పెసిఫిక్గా క్లారిటీగా ఆ 11 things రాయండి. రేపు మార్నింగ్ క్లాస్లో ఇప్పుడు ఆల్రెడీ 23rd బ్యాచ్ అవుతుంది. రేపు మార్నింగ్ క్లాస్లో దీన్ని ఇంకా డీప్గా నేనే చెప్పబోతున్నాను అనమాట. అందుకే క్లాసెస్ జాయిన్ అదే బెనిఫిట్ అండి. యూట్యూబ్లో కొన్నిసార్లు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని కన్ఫ్యూజ్ వస్తుంది, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడారు. అదే క్లాస్లో ఉన్నారనుకోండి చాలా రేపు మార్నింగ్ బ్యాచ్లో ఉన్న అందరూ చాలా లక్కీ పీపుల్ అనమాట. అండ్ ఇంకొకటి గ్రేట్ఫుల్, ఆ 11 things రాశారు కదా, ఆ 11 things ఆల్రెడీ జరిగిపోయాయని రాసిన తర్వాత ఫీల్ అవ్వడం మొదలుపెట్టి రేపంతా మీరు చాలా హ్యాపీ ఫ్రీక్వెన్సీలో ఉండాలి, జాయ్ మోడ్లో ఉండాలి రేపంతా కూడా. అలా ఉంటే ఆ 11 things చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు మెయిన్గా దేన్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు, ఇల్లా, కారా,
దేన్ని అని మీరు కింద కామెంట్ టైప్ చేయండి. సో ఈ విధంగా రేపు అయితే రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ పేపర్ మీతో పాటు క్యారీ చేస్తూ విజులేషన్ చేయండి. ఎగ్జాక్ట్లీ 11 గంటల 11 నిమిషాలకి లేదా నైట్, మళ్ళీ చెప్తున్నాను టైంలో మీరు ఏం చేయాలంటే రేపంతా విజులేషన్ చేస్తే, విజులేషన్ వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్ళి వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. రేపంతా మీరు ఎంత జాయ్ స్టేట్లో ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో, అది మళ్ళీ మీకు తిరిగి మీ దగ్గర కనెక్ట్ వస్తుంది. సో రేపు ఆ 11 రాసేసి కృతజ్ఞత చెప్పండి, యూనివర్స్ ఇది అయిపోయింది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రేపంతా కూడా థ్యాంక్ యూ చెప్పడం, హ్యాపీగా ఉండడం, జాయ్ స్టేట్లో ఉండడం అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. అయితే విజులేషన్ చేసేటప్పుడు చిన్న కండిషన్, ఒక గోల్డెన్ లైట్, మళ్ళీ చెప్తున్నాను గోల్డెన్ కలర్ లైట్, ఒక బంగారు కాంతి లైట్. సో మీకు యూనివర్స్కి కనెక్ట్ అయినట్టు ఊహించుకోండి. యూనివర్స్ నుంచి మీకు ఒక గోల్డెన్ కలర్ లైట్. మీరు ఎప్పుడైనా చూస్తే లైక్ ఏంజల్స్ కానీ దేవుడి దగ్గర నుంచి ఒక ఇలా రేస్ ఉంటాయి చూసారా, ఎప్పుడైనా దేవుడి నుంచి ఇలా రేస్ ఉన్నట్టు ఉంటాయి అనమాట. అంటే యూనివర్స్ నుంచి మీకు రేస్ వస్తున్నట్టు చూడండి, అది మీకు కనెక్ట్ అవుతున్నట్టు చూడండి. సో నేను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హార్ట్ మీద చేపెట్టుకుని నేను ఇప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాను, అబండెన్స్తో కనెక్ట్ అవుతున్నాను అని అనుకోండి. ఇలా ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా జరుగుతుంది. రేపు వెరీ వెరీ పవర్ఫుల్. ప్రపంచంలో టాప్ మేనిఫెస్టర్స్ అందరూ ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మీరు దీన్ని విజువలైజేషన్ చేయండి, ఇంకా గ్రాటిట్యూడ్ ఎక్కువ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి, అఫర్మేషన్ కంపల్సరీగా చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి దేనికి మీరు కృతజ్ఞతగా ఉన్నారో. రేపు ఏం చేయాలంటే ఒక 11 వస్తువులకి మీ లైఫ్లో కృతజ్ఞత చెప్పండి. 11 పీపుల్కి కానీ 11 వస్తువులకి కానీ కృతజ్ఞత చెప్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఎంత కృతజ్ఞతగా ఉంటామో, ఎప్పుడైతే మనం లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి సార్, మీరు ఎప్పుడైనా లోలోకి వెళ్ళిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, సాడ్లోకి వెళ్ళిపోయారు, మైండ్ డిస్టర్బ్లోకి వెళ్ళిపోయారు, వెంటనే మీ హార్ట్ మీద చేపెట్టుకుని మీ దగ్గర ఉన్న ఒక 11 వాటికి కృతజ్ఞత చెప్తే వెంటనే ఈ లోలో ఉన్న ఎనర్జీ ఒక్కసారి పైకి వచ్చేస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బతికే ఉన్నా అని చెప్పుకోవాలి. వెంటనే మన ఫ్రీక్వెన్సీ అంటే సాడ్గా ఉన్నప్పుడు అలా పైకి వస్తాం అనమాట. అంటే బోర్గా ఉన్న లైఫ్ కూడా జోరుగా వస్తుంటుంది అలా. సో నాకు మంచి కారు ఉంది, మీ ఎనర్జీ పైకి వస్తుంది. నాకు మంచి ఇల్లు ఉంది, పైకి వస్తుంది. నాకు మంచి పిల్లలు ఉన్నారు, పైకి వస్తుంది. అలా ఒక 11 వాటికి కృతజ్ఞత చెప్పండి. చెప్తే వెంటనే మీరు మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోద్ది అనమాట. రియలీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.